హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటాలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి హైకోర్టులో పనిచేయాలనుకునే జూనియర్ అడ్వకేట్స్కి హైకోర్టులో ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, ముందు హైకోర్టులో పనిచేయాలంటే ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి అనేది హైకోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి ఈ డిపార్ట్మెంట్ల వైడ్గా హైకోర్టులో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటి గురించి పూర్తిగా చెప్పాలని, ఏదో నాలెడ్జ్ కోసం అడ్వకేట్స్గా పనిచేసే జూనియర్ అడ్వకేట్స్కి హెల్ప్ఫుల్గా యూజ్ఫుల్గా ఉంటుందని ఈ యొక్క హైకోర్టు లో ఉండే డిపార్ట్మెంట్ల గురించి తెలుసుకున్నాను. ఫస్ట్, హైకోర్టులో ఫైలింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ డిపార్ట్మెంటు ఫైలింగ్ సెక్షన్ అన్నమాట. ఫైలింగ్ అంటే మనం కానీ దావాలు కానీ పిటిషన్లు కానీ రిట్ పిటిషన్ ఎవ్రీథింగ్ హైకోర్టులో ఏది ఫైల్ చేయాలన్నా కంపల్సరిగా ఫైలింగ్ సెక్షన్కి వెళ్ళి ఫైలింగ్ సెక్షన్లో ఫైల్ చేయాలి. ఏ కేసు అయినా కానీ ఏదైనా కానీ ఆ ఫైలింగ్ సెక్షన్ నుండి అయిపోయిన తర్వాత రెండో డిపార్ట్మెంట్ వచ్చేసి స్క్రూట్నీ. ఆ స్క్రూట్నీ అనేది ఫైలింగ్ సెక్షన్లో అయిపోయిన తర్వాత ఫైల్ చేసిన తర్వాత ఆ రికార్డులు స్క్రూట్నీ చేస్తారు. అంటే ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది స్క్రూట్నీ చేస్తారు. దాన్నే రెండో డిపార్ట్మెంట్గా స్క్రూట్నీ డిపార్ట్మెంట్ అంటారు, స్క్రూట్నీ సెక్షన్. ఆ స్క్రూట్నీ అయిన తర్వాత అప్పుడు అంతా కరెక్ట్గా ఉంటే, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో, అన్నీ పెట్టారో లేవో అని కరెక్ట్గా ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ సెక్షన్కి పంపిస్తారు. ఆ రిజిస్ట్రేషన్ సెక్షన్లో మీరు ఒక ఫైల్ చేసింది రిజిస్ట్రేషన్ అయ్యి ఏ కేసులో వాటికి సంబంధించినటువంటి నెంబర్లు అలాట్మెంట్ చేయటం అనేది జరుగుద్ది. తర్వాత లిజనింగ్ సెక్షన్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత లిజనింగ్ డిపార్ట్మెంట్కి సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ పిటిషన్లు రిజిస్ట్రేషన్ అయిన పిటిషన్లు డిస్పాచ్ అవుతాయి అన్నమాట. ఏ కోర్టుకి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ బెంచ్కి వెళ్ళాలి అనేది వాళ్ళు ఇచ్చేస్తారనమాట. దాన్నే లిజనింగ్ సెక్షన్ అంటారు. ఆ తర్వాత రిట్ సెక్షన్ అనేది ఉంటుంది. రిట్ సెక్షన్ అంటే హైకోర్టులో ఎక్కువగా ఫైల్ చేసే ఏమిటంటే రిట్లు ఇవన్నీ ఫైల్ చేస్తుంటారు. ఆ రిట్ పిటిషన్లు అన్నీ. ఆ రిట్ పిటిషన్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని ఆ రిట్ పిటిషన్లకు సంబంధించినవన్నీ ఆ రిట్ సెక్షన్లో ఫైల్ చేస్తారు. రిట్ పిటిషన్లు ఏవైనా కానీ రిట్ సెక్షన్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి జిల్లా కోర్టులో కింద లోయర్ కోర్టులో ఉన్నట్టే క్రిమినల్ సెక్షన్ ఇంకోటి ఉంటుంది. రిట్ సెక్షన్ తర్వాత క్రిమినల్ సెక్షన్ ఉంటుంది. క్రిమినల్ కేసులకు సంబంధించి అప్పీల్స్, యాంటిసిపేటరీ బెయిల్స్, ఎఫ్ఐఆర్ క్వాషింగు, సంథింగ్ క్రిమినల్ కేసులకు సంబంధించిందన్నీ ఈ క్రిమినల్ సెక్షన్కి వెళ్తాయి. ఆ తర్వాత హైకోర్టులో ఉండే ఇంకో డిపార్ట్మెంటు సివిల్ సెక్షను. సివిల్ కేసులకు సంబంధించి అప్పీల్స్, సివిల్ కేసులకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏమైనా తీసుకోవాలంటే స్టే ఆర్డర్లు అటువంటివన్నీ సివిల్ కేసులకు సంబంధించి ఎవ్రీథింగ్ అనేది హైకోర్టులోనే సపరేట్గా సివిల్ సెక్షన్ ఉంటుంది. ఆ సివిల్ సెక్షన్కి వెళ్ళొద్ది. అలాగే ఈ సివిల్ సెక్షన్ అయిపోయిన తర్వాత సెక్షన్ వచ్చేసి కాపీ సెక్షన్ అన్నమాట. కాపీ సెక్షన్ అనేది 7వది. కాపీ సెక్షన్లో ప్రతి కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లు కానీ కాపీలు కానీ ఏమన్నా ఆర్డర్ కాపీలు తీసుకోవాలన్నా హైకోర్టుకు సంబంధించి, ఏదన్నా డిగ్రీ కాపీలు తీసుకోవాలన్నా, ఆర్డర్ కాపీలు తీసుకోవాలన్నా, జడ్జిమెంట్ కాపీలు తీసుకోవాలన్నా హైకోర్టుకు సంబంధించి కంపల్సరీగా కాపీ సెక్షన్కి వెళ్ళి
మన లోయర్ కోర్టులో కాపీ అప్లికేషన్ సిఏ ఫైల్ చేసినట్టే కాపీ సెక్షన్కి వెళ్ళి అక్కడ కూడా ఫైల్ చేసుకుని మీకు ఏ కావాలన్నా హైకోర్టులో ఏ కేసులకు సంబంధించినవి కానీ సిఏ ఫైల్ చేసుకోవాలంటే ఆ సిఏ సెక్షన్ కాపీ సెక్షన్కి వెళ్ళి ఆ కాపీ సెక్షన్లో ఫైల్ చేసుకోవాలి. అదేవిధంగా రికార్డ్ రూమ్. ఈ రికార్డ్ రూమ్లు అనేవి ఏంటంటే ఓల్డ్ కేసులకు సంబంధించి, డిస్పోజల్ అయిన కేసులకు సంబంధించి, అలాగే హైకోర్టులో జరుగుతున్నటువంటి మొత్తం రికార్డులు కేసులకు సంబంధించిన మెయింటెనెన్స్, అవి డిస్పోజల్ అయినవి కానీ లేదంటే ప్రజెంట్ జరిగే కేసులకు కానీ డైరీ అనమాట. మనం డైలీ ఏ కేసులు ఎన్నెన్ని ఉంటాయి ఏంటి అనేది మొత్తం అంతా తెలియపరిచేదాన్ని రికార్డ్ రూమ్ అంటారు. హైకోర్టులో జరిగేటువంటి ప్రతి ఒక్క రికార్డు ప్రతిదీ ఆ రికార్డ్ రూమ్లోనే ఆ రికార్డ్ సెక్షన్లో ఉంటాయి ఏవైనా కానీ. ఇకపోతే అకౌంట్ సెక్షన్. హైకోర్టులో అకౌంట్ సెక్షన్ ఏంటంటే హైకోర్టులో ఫీజులు కరెక్ట్గా కడుతున్నారో లేదో, లేదంటే కోర్టు ఫీజులకు సంబంధించి ఎవ్రీథింగ్ అంతా. అలాగే అకౌంట్ సెక్షన్ అంటే ఆ కోర్టులో పనిచేసే డిపార్ట్మెంట్కి సంబంధించి అందరికి సంబంధించి జీతభత్యాలు కానీ ఎవ్రీథింగ్ అనేది ఆ అకౌంట్ సెక్షన్లో చూస్తారు. ఆ అకౌంట్ సెక్షన్లో కూడా అక్కడక్కడ చిన్నవి దేనికి సంబంధించి దానికి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఆ అకౌంట్స్ అంటే ఎవ్రీథింగ్ కోర్టు ఫీజుల కాడ నుండి ఎంప్లాయీస్ శాలరీస్ కాడ నుండి ఎవ్రీథింగ్ హైకోర్టుకి సంబంధించి ఆ అకౌంట్ సెక్షన్లో నడుస్తాయి అన్నమాట. అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది కొత్తగా. ఆ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కూడా దానికి సంబంధించిన ఏమైనా ఆ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూసుకోవాలి. తర్వాత హైకోర్టులో కూడా చాలామందికి తెలియని విధంగా హైకోర్టు బార్కు సంబంధించి కానీ హైకోర్టుకు సంబంధించి కానీ కోర్టుకు సంబంధించి లైబ్రరీ ఉంటుంది ఫుల్గా. ఆ లైబ్రరీ మొత్తం డిజిటలైజేషన్ చేసి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా బుక్స్ కోర్టుకు సంబంధించినటువంటి లాకు సంబంధించిన అన్ని బుక్స్ హైకోర్టు లైబ్రరీలో కంపల్సరీగా అవైలబిలిటీ ఉంటాయి. అలాగే ఐటీ సెక్షన్ అనేది ఉంటుంది హైకోర్టులో. ఐటీ సెక్షన్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఐటీ సెక్షన్ అంటే ప్రతి ఈ కోర్టు సర్వీస్ కానీ, రికార్డులు అప్డేట్ చేయడం కానీ, వాయిదాలు అప్డేట్ చేయడం కానీ, కేసుల యొక్క స్టేటస్ సంబంధించినవి కానీ ఎవ్రీథింగ్ కోర్టుకు సంబంధించినటువంటి కంప్యూటర్ వర్క్ మొత్తం అంతా ఐటీ సెక్షన్లో జరుగుద్ది. ఏ కావాలన్నా ఇమీడియట్గా అప్లోడ్ చేయాలన్నా ఏమన్నా అప్లోడ్ చేసిన ఏమన్నా తేడాలు పడినప్పుడు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయించుకోవటానికి కోర్టుకు సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వీస్ అంతా ఈ ఐటీ సెక్షన్లోనే జరుగుద్ది. ఆ తర్వాత లాస్ట్ వన్ వచ్చి ఏజీ, అడ్వకేట్ జనరల్. ఏజీ సెక్షన్ అనేది కూడా ఉంటుంది. అడ్వకేట్ జనరల్ అంటే ఆయన మనకి కింద లోయర్ కోర్టులో ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేటర్ అంటారు కదా, సివిల్ కేసులకు సంబంధించి. అంటే కోర్టు తరపున కేసులు వాదించడానికి అడ్వకేట్ జనరల్ ఉంటారనమాట. అంటే కోర్టు తరపున అంటున్నాను. గవర్నమెంట్ తరపున ఏ కేసులు డీల్ చేయాలన్నా సివిల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఆ అడ్వకేట్ జనరల్లో గవర్నమెంట్ తరపున ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా గవర్నమెంట్కి సపోర్ట్గా గవర్నమెంట్ తరపున మాట్లాడటానికి అడ్వకేట్ జనరల్ అనేది ఉంటారు. ఈ యొక్క 14 సెక్షన్లు హైకోర్టులో ఉంటాయి ఫ్రెండ్స్. కంపల్సరీగా ఇవన్నీ తెలుసుకోవటం మూలాన జూనియర్ అడ్వకేట్స్కి హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.